వెళ్ళలేను నాన్నగారు. కుదరదు. పెళ్ళైన ఆడపిల్ల ప్రాణాలు ఉన్నంత వరకు ఉండవలసింది అత్తింట్లోనే. కానీ నాన్నగారు, నువ్వు ఇంకేం మాట్లాడు. నీకెన్నిసార్లు చెప్పాను, పుట్టింటి గౌరవ మర్యాదలు నీ మీదే ఆధారపడి ఉన్నాయని. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడపిల్లకి అత్తెల్లే దిక్కని. అయినా నువ్వు నా మాట కాదని వచ్చావు. మొగుణ్ణి వదిలేసి వచ్చి నా పరువు తీసావు. నలుగురిలో నువ్వు తలెత్తుకోకుండా చేసావు. ఛీ, పాపాత్మురాలా, నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నానే. ఆ దేవుడు నాకు ఇంకా ఎందుకు చావివ్వలేదా అని బాధపడుతున్నానే. అయ్యో ఏమండి, ఊరుకోండి ఊరుకోండి. నాన్నగారు నేను చెప్పేది. మధుమతి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ చావైనా బ్రతుకైనా అత్తింట్లోనే. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీకు దండం పెడతాను నాన్నగారు, నన్ను అర్థం చేసుకోండి. మళ్ళీ నేను ఆ నరకంలోకి వెళ్ళలేను. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు నన్ను రానివ్వరు నాన్నగారు. వెళ్ళవా? నా మాట వినవా? ఛీ, నువ్వు అసలు నా కూతురువే కాదనుకుంటాను. నువ్వు అసలు నాకు పుట్టనే లేదనుకుంటాను. నాకు ఒక్కరితే కూతురు అనుకుంటాను. ఒకవేళ నువ్వు నా కూతురు అయినా ఈ రోజే చచ్చావు అనుకుంటాను. నీకు ఈ రోజే నీళ్లు వదిలేసుకుంటున్నాను. సుమతి, దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. అవే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. అలా జరగడానికి వీల్లేదు. నాన్నగారికి ఏం కాకూడదు. ఆయన నింటి నూరేళ్ళు బతకాలి, సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? నా బాధను ఎవరితో పంచుకోవాలి? ఎవరితో పంచుకోను? ఎవరితో పంచుకోవాలి? నేనే తప్పు చేయనప్పుడు నాన్నగారితో నిజం చెప్పడానికి భయం ఎందుకు? తప్పు చేసినా చేయకపోయినా అత్తారింటి నుంచి గంటపడిన ఆడపిల్లకి పుట్టింట్లో స్థానం ఉండదు.